హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము పూలగంప. చెరసాలలో మేరీ. చెరసాలలో వేయబడిన మేరీ స్పృహలేనిదై గడ్డి మీద పడియుండెను. బాధ కలిగించినప్పుడు ఆమెకు స్పృహ వచ్చెను. హఠాత్తుగా మేలుకొనెను. ఆమె చుట్టూ అంతా చీకటిమయము. తాను ఎక్కడ ఉన్నదని తనకు అర్థం కాలేదు. తన స్థితిని తలంచుకొనుచు ఏడ్చెను. తరువాత ధైర్యము తెచ్చుకొని కన్నీటిని తుడిచివేసుకొని మోకరించి ప్రార్థించెను. ప్రభువా, నేనిప్పుడు ఏ స్థితిలో ఉన్నానో మీకు తెలుసు. నేను తప్పు ఏమీ చేయలేదని మీరెరుగుదురు. మీరే సహాయకులై ఉండి నా కన్నీటిని తుడిచి నన్ను ఈ శ్రమలో నుండి కాపాడి రక్షించండి. డాడీని మీరే సంరక్షించండి. తండ్రి జ్ఞాపకమునకు వచ్చిన వెంటనే మేరీ ప్రార్థించలేకపోయెను. ధారలు ధారలుగా కన్నీరు కార్చెను. కొంత సమయము వెక్కి వెక్కి ఏడ్చెను. తరువాత రోదించుచు ప్రార్థించసాగాను. దేవా, డాడీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. అయితే నీకు సమస్తమూ తెలుసు. శోధనల నుండి తప్పించి డాడీని కాపాడుము. నాకును శోధనను జయించు మనోబలమును దయచేయుము. నన్ను ఓదార్చి ఇంకనూ ధైర్యపరచుము ప్రభువా. ఆమెన్. ప్రార్థన ముగిసిన వెంటనే ఆమె మనోదుఃఖమును తొలగిపోయెను. ప్రభువు తన్ను విడువడు, ఎడబాయడు అనే విశ్వాసము ఆమెలో విస్తరించెను. అప్పుడు గది అంతయు వెలుగు వ్యాపించియుండుటను గమనించిన మేరీ అటూ ఇటూ తేరిచూచెను. గది గోడపై నుండిన చిన్న కిటికీ ద్వారా వెన్నెల ప్రకాశించుచుండెను. ఆ వెలుగులో గరుకైన జైలు గోడల గదిమూలలో ఉంచబడిన నీళ్ల కూజ మట్టి గ్లాసును తేరిచూచెను. లోనికి ప్రవేశించు వెలుగును బట్టి దేవుణ్ణి స్తుతించెను. చంద్రుని వెలుగు అనేక పాత సంఘటనలను జ్ఞాపకమును తెచ్చెను. మేరీ ఆవేదన చెందెను. వెన్నెల రాత్రులలో పూల తోటలో సంతోషముగా సంచరించిన దినములను స్మరణకు తెచ్చుకొని నిట్టూర్పులు విడిచెను. అప్పుడు మేరీ పూల వాసనను వచ్చుటను గమనించెను. పూలతోటను తలంచగానే పూల సువాసనయు అని విస్మయము చెందెను. మేరీ జైలులోనికి పూలు ఎలాగు వచ్చెను? ఆ ఉదయము ఎమీలియా భవనమునకు వెళ్ళుచుండగా అందముగా కనబడుట కొరకు డ్రెస్సులో గుచ్చుకున్న పువ్వు నుండి ఆ సువాసన వచ్చినని గమనించెను. ప్రభువా, ఒక దినములోనే ఇంత గొప్ప మార్పు జరిగినే. నేటి ఉదయము ఈ పువ్వులను పెట్టుకున్నప్పుడు నేను ఎంతో సంతోషముగా ఉంటిని. అయితే ఇప్పుడు నావలే ఈ పువ్వులను వాడి నలిగిపోయెను గాని వాటి సువాసన ఇంకా క్షీణించపోలేదు. ప్రభువా, ఎన్ని శోధనలు వచ్చినను నిన్ను వెంబడించు నా హృదయవాంఛ తొలగిపోకుండా కాపాడుము అని వేడుకొనెను. ఆ పువ్వులను చూచినప్పుడు ఆమెకు అడవి పూలు జ్ఞాపకము వచ్చెను. వాటిని గూర్చి తన తండ్రి చెప్పిన బోధనలను ఆలోచించెను. అవి అడవి పువ్వులను, ఆకాశపు పక్షులను పరామర్శించు ప్రభువు నన్ను కూడా సంరక్షించుట ఎంతో నిశ్చయము కదా. నాతో కూడా నా తండ్రిని పోషించి కాపాడుగలవాడు కదా అని చెప్పి తన్ను తాను ఓదార్చుకొనెను. మేరీకి ఇంకా అనేక తలంపులు కలిగెను. బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము ఉండినను దానికి బలురక్కసి చెట్ల ముళ్ళ వలన ఎటువంటి హానియు కలుగకుండా కాపాడు ప్రభువు ఈ శోధనల మధ్యను నాకు హాని కలుగకుండా కాపాడగలడు కదా. ఈ పూల రేకులను వ్రేళ్లతో ఒత్తిన ఎడల అవి నలిగిపోవుచున్నవి. ఆ ప్రకారమే భరించలేని బాధల వలన నేను కూడా నశించిపోయేదనని ఆయనకు తెలియదా. కాబట్టి నేను సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన నన్ను శోధింపబడనియ్యడు. అంతేకాదు, ఆయన దాన్ని సహించుటకు కావలసిన శక్తిని కూడా దయచేయగలడు అని తలంచుచు నిట్టూర్పు విడిచెను. వెన్నెల కాంతిలో తన పువ్వును తీసుకొని జాగ్రత్తగా గమనించెను. రెండు పచ్చని ఆకుల మధ్య రెమ్మల నుండి
విడిపోకుండా వికసించి సువాసన వీచుటను చూచెను. ప్రభువా, ఈ పువ్వు రెమ్మ కలిసి ఉన్నట్లు ఎటువంటి శ్రమలొచ్చి నన్ను నేను నిజమైన ద్రాక్షావల్లినైనా నిన్ను విడిచిపెట్టకుండు నిమిత్తము సహాయము చేయుము. సువాసననిచ్చు పూలవలె నేను కూడా నిన్ను మహిమపరచుటకును కృపచూపుము. దేవా, ఈ రంగు మారని పచ్చని ఆకులు నీవు నాకు దయచేయునయ్యున్న జీవ కిరీటమును జ్ఞాపకము చేయుచున్నది. సమస్యలు అను ముళ్ళ మధ్య నిన్ను విడువక ఆశ్రయించు వారికి నిత్య కిరీటమును వాగ్దానము చేసియున్నావు కదా. యేసయ్యా, నీకు వందనములు అని చెప్పుకొనుచుండిన మేరీకి తన్ను చెరసాలలో వేసిన వారు జ్ఞాపకమును వచ్చిరి. శిలువ శ్రమలు వేదనల మధ్య నిన్ను సిలువ వేసిన వారిని క్షమించిన యేసయ్య, నాకు ఈ వేదనలను కలిగించిన వారిని కూడా క్షమింపగల పరిపక్వమైన మనసును దయచేయము. దయతో వారిని క్షమించుము అని వేడుకొనెను. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిగల విమోచకుని తలంపు వలన ఆదరణ నొందిన మేరీ మెల్లగా నిద్రలోనికి జారుకొనెను. నిద్రలో ఒక చక్కని కల ఆమెను ఓదార్చెను, బలపరిచెను. వెన్నెలలో ఇదివరకు చూడని తోటలో సంచరించుచుండగా తన తండ్రిని చూచెను. పరిగెత్తుకొని వెళ్ళి ఆయనను కౌగిలించుకొని ఆనంద బాష్పములు కార్చెను. హఠాత్తుగా మేలుకొన్నప్పుడు కల అని గ్రహించిన తరువాతను హృదయము సంతోషముతో ఉప్పొంగెను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.